కాబట్టి ఛార్జీలు పెంచడం పరిష్కారం కాదు. దాన్ని బస్ ఫ్రీక్వెన్సీ పెంచగలిగి లేడీస్కి ఫ్రీ అని చెప్పారు, ఆ భారం అంతా మగాళ్ళ పైన వేస్తున్నారు. కొట్టుకొని వస్తున్నాం, ఎందుకు ఫ్రీ? మాకు ఆ బస్సు ఫ్రీ వద్దు. ఆడోళ్ళకి అనేది రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఎందుకు కావాలా రెస్పెక్ట్ లేకుండా బస్సు మాకు? తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఛార్జీలు పెంచాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దీని పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ ఛార్జీలు కూడా ఎంత పెంచుతున్నారంటే, మనకి 3 బస్ స్టాపులకి అయితే ఓన్లీ 3 స్టాపులకి అయితే 5 రూపీస్ అంటే 5 రూపాయలు, 3 దాటి 4వ స్టాప్ నుంచి 10 రూపాయలు పెంచుతున్నారు. అలాగే మెట్రో బస్సెస్ అండ్ ఈ మెట్రో ఏసీ బస్సెస్ కూడా ఒక స్టాప్కి అయితే 5 రూపాయలు, 1 నుంచి దాటితే 10 రూపాయలు. దీని పట్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది ప్రయాణికులు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. ఇవి ప్రయాణికులకు కష్టమే, ఎందుకంటే లేడీస్కి ఫ్రీ అని చెప్పారు, ఆ భారం అంతా మగాళ్ళ పైన వేస్తున్నారు. సో ఇది కొంచెం కష్టమే. డైలీ ప్రయాణం చేసే వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత రకరకాల పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా బాధాకరమైన విషయం. సో దానికి కోసం ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు. సో దీని పట్ల ఇప్పుడు మీరు డైలీ ట్రావెల్ చేస్తారా? అంటే మీరు పాస్ తీసుకుంటారా? పాస్ తీసుకుందామని ప్లాన్ ఉంది, కానీ ఒకవేళ పాస్ కూడా పెంచేస్తే మేమేం చేయలేము. పాస్ కూడా పెంచారు, విద్యార్థులతో సహా పెంచారండి. ఇప్పుడు 400 చేసేది కాస్త 400 ప్లస్ 200 యాడ్ చేసి 600 ఛార్జెస్ అయితే పెంచారు. సో ఇప్పుడే మనకేంటంటే లేడీస్కి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు, మీకే అంత ఎఫెక్ట్ ఉంటుంది. దీని పట్ల మీరేమనుకుంటున్నారు? అది కూడా మనకి రేపటి నుంచి ఛార్జెస్ అనేది పెరుగుతున్నాయి. సో కాబట్టి ఆ లేడీస్కి ఫ్రీ అని చెప్పారు, అసలు ఫ్రీ ఇవ్వకుండా కొంచెం తక్కువ చేసి అందరికీ సమానంగా ఛార్జీలు ఉంచితే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే సో మేము కూడా ఆలోచించాలి, ఎలా ప్లాన్ చేయాలి. ఖర్చులు ప్రయాణానికి ఎక్కువైపోతున్నాయి, తక్కువ అవ్వడానికి మేము కూడా ప్లాన్ చేయాలి. లేకపోతే ప్రయాణాలు తక్కువ చేసుకోవటమా, లేకపోతే ఏం చేయాలని మేము ప్లాన్ చేసుకుంటాం. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది. సో దీని పట్ల, ఇలాంటి అభిప్రాయం పట్ల మీరు ప్రభుత్వానికి ఏం వెల్లడించుకోవాలనుకుంటున్నారు? సో కొంతకాలం పాటు అసలు పెంచకుండా ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుందని ఆలోచన. సో చూస్తున్నారు కదా, కొంతకాలం పాటు ఏంటంటే ఇలాంటి ఛార్జెస్ పెంచకుండా, ఎందుకంటే మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీని పట్ల మహిళలు కూడా ఏమనుకుంటున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. 10 రూపాయలు ఛార్జీ మాకు, అది ఫ్రీ దొరుకుతుంది. లేకపోతే ఒకరి మీద ఒకటి తోసుకొని పడతాం, కింద మీద కొట్టుకొని వస్తున్నాం, ఎందుకు ఫ్రీ మాకు? ఆ బస్సు ఫ్రీ వద్దు. ఏమన్నా ఆడవాళ్ళకి ఉపయోగపడేది సరుకులు ఏమన్నా తక్కువ రేట్ చేసి ఇస్తే మేము ఏమైనా పిల్లల తలలు తింటాము, అంతవరకే. కానీ బస్సు ఫ్రీ అడిగిన వాళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వం ఎందుకు కూర్చుందో మాకు అసలు దండమమ్మ. ఇప్పుడు బస్సులు ఫ్రీ అనే కాదు, మహిళలకు కూడా మాకు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా చూసుకోవచ్చు, ఏంటంటే మనకి ప్లేస్ ఉండట్లేదు. ఎందుకు ఉపయోగం? రోజు మేమన్నా ఆ ఊరికి ఈ ఊరికి డైలీ ఊరికి బల్లాదుర్గ తిరిగే వాళ్ళకంటే బస్సు ఫ్రీ. కష్టం చేసుకునే వాళ్ళకి బస్సు ఫ్రీ ఎందుకు? అంతే కదా. 10 రూపాయలు తగ్గించి 10 రూపాయలు ఒక నూనె ప్యాకెట్ మీద, టమాటాల మీద, పప్పు మీద, ఉప్పు మీద తగ్గిస్తే అదే పిల్లల తలలు 4 3 పూటలు తింటాం. బస్సు ఫ్రీ అంటే ఏంటి? అడిగుతాము. పొద్దున్న లేస్తే చెప్పులు దానికి, ఇళ్ళ పనికి, వంట పనికి, దానికి దీనికి పోయేవాళ్ళని. అంటే కాదమ్మా, ఇప్పుడు డైలీ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది ఐటీ జాబ్ అని వాళ్ళు చేస్తున్నారమ్మా. జాబులు చేసుకునే వాళ్ళు సొంతంగా వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాళ్ళు పోతున్నారు. మా లాంటి వాళ్ళకైతే ఏ ఉపయోగం లేదు. అంటే ఉపయోగం ఏం లేదు ఇది పెట్టడం. మాకైతే బస్సు ఫ్రీ పెట్టక ఉపయోగం లేదు. 60 రూపాయలు ఛార్జ్ అవుతుంది, ఇటు నుంచి 10 రూపాయలు. ఇంక 20 రూపాయలు ఏముంది చెప్పు? 60 రూపాయలు పోయా, 20 రూపాయలు 60 రూపాయలు నష్టము, 20 రూపాయలు లాభం ఏముంది? సో మీరు చెప్పేదంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి పెంచారు, ఇప్పుడు మగవాళ్ళకి ఇంకా బర్డెన్ పడిద్ది. పడుతుంది మరి. ఇంక రేపు పొద్దున్న మా ఆయన, మా కొడుకు వాళ్ళందరూ కూడా పోతారు, బస్సులకి పోవాల్సిందే. వాళ్ళకి కూడా ఛార్జీలు పడతాయి. నాకు ఒక్కదానికే ఫ్రీ అని నేను పోలేను కదా. బస్సు ఆపట్లేదా? బస్ ఆపలేదు, అందుకే ఈడ దిగిన. లేడీస్ కూడా ఎక్స్ట్రాస్ ఇవ్వట్లే. ఆడవాళ్ళు అడవుతుంటేనే ఉరుకో, బస్సు అసలు ఆపలేరు. ఆడవాళ్ళకి అనేది రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఎందుకు కావాలా రెస్పెక్ట్ లేకుండా బస్సు? మాకు ఏం ఉపయోగము? ఉపయోగం లేని బస్సు మనకి ఎందుకు? ఇప్పుడు మనం ఆట నుంచి వస్తున్నాం, డ్యూటీకి నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నాను. మనకు 60 రూపాయలు కదా, ఇంకొద్దిసేపు అయితే 40 రూపాయలు అంటారు ఆటో వాళ్ళు. 80 రూపాయలు. మనం వాటికి లోదా కడిగి పోవాలంటే 10 రూపాయలు, 20 రూపాయలు. 60 రూపాయలు పెట్టి రావాలి, 20 రూపాయలు ఇది చేసుకోవాలి. ఏమని చెప్పు? మనకి మాత్రం మాకు ఉపయోగం లేదమ్మా. బస్సు ఫ్రీ పెట్టి వాళ్ళు ఛార్జీలు పెంచుకుంటారు, ఏమన్నా చేసుకుని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు ఉంది, వాళ్ళ చేతుల్లోనే పెంచుకుంటుంది. మాకైతే కష్టం చేసుకుని తినే వాళ్ళకైతే మా కష్టం మాకు తప్పదు. ఇప్పటికే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మొన్న వచ్చినాయి బస్ పాస్ రేట్లు పెంచేశారు, అది కూడా వితౌట్ ఇంటిమేషన్. మరి ఇలా అయితే మన రేపటి నుంచి బస్ ఫేర్లు పెంచుతామని చెప్తున్నారు. ఇలా అయితే పరిస్థితి ఏంటి? సామాన్యుడు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి.
మరి ప్రభుత్వాలు అర్థం చేసుకొని ప్రజల మీద భారం తగ్గిస్తే మంచిదని చెప్పేసి మా అభిప్రాయం అండి. అదేనండి, మూడు స్టాపులకి 5 రూపాయలు, అక్కడ నుంచి 4వ స్టాప్ నుంచి 10 రూపాయలు. మెట్రో బస్సులు ఉన్నాయి కదా, అవి వచ్చి ఒక స్టాప్కి 5 రూపాయలు, అక్కడ నుంచి 10 రూపాయలు. మీరు ఏమనుకుంటున్నారు దీని పట్ల? ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రజల్ని ఇప్పటికే అన్ని రకాల రేట్లు పెరిగిపోయి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆదాయాలు తగ్గిపోయినాయి. ఇలా అయితే ప్రజల మీద ఇది భారమే తప్పితే ప్రజలకు ఏమాత్రం సహకరించేది కాదు. దయచేసి ఈ నిర్ణయాన్ని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఛార్జీలు పెంచుతున్నారు కానీ బస్సుల ఫ్రీక్వెన్సీ పెరగటం లేదు. ఆ తర్వాత ఎందుకంటే మహాలక్ష్మి ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో కొంచెం బస్సులన్నా పెంచాలి, లేకపోతే వాళ్ళకి టికెట్లు పెడితే కొంచెం బాగుంటుంది. కానీ ఛార్జీలు ఎందుకంటే దాని మహాలక్ష్మి వల్ల ఏమవుతుందంటే ఈ ఛార్జీలు చాలా లాభాలు రావడానికి ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. దీనివల్ల మామూలుగా సీనియర్ సిటిజన్ కూడా వాళ్ళ సీట్లు దొరకట్లేదు, వాళ్ళ చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు లేవమంటే లేవరు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అటు నుంచి చెప్తారు ఇటు నుంచి చెప్తారు, చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఛార్జీలు పెంచడం పరిష్కారం కాదు. దానికి బస్ ఫ్రీక్వెన్సీ పెంచగలిగి అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఏంటంటే ఫ్రీ ఇవ్వటం వల్ల వాళ్ళని చేతకాని వాళ్ళని చేయటం అవుతుంది. కాబట్టి చేతకాని వాళ్ళని సమర్థనం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కాదు తగ్గించాలి, వాళ్ళకి ఒక రేట్లు తగ్గించి కొంచెం ఇలా బస్ ఫ్రీక్వెన్సీ పెంచితే ఆటోమేటిక్గా ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరుగుతుంది, గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ట్యాక్సీల నుంచి కానీ వీటి నుంచి కానీ వచ్చి పోతూ ఉంటాయి. కాబట్టి ఇవి కాకుండా వాటి నుంచి వచ్చినటువంటి ఆ ఇన్కమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఇప్పుడు సపోజ్ ఫ్రీ ఇచ్చే బదులు కొంత పర్సంటేజ్ తగ్గించేసి, లేకపోతే ఎడ్యుకేషన్ కంటే లేకపోతే వైద్యానికంటే వీటికి పెంచగలిగితే బాగుంటుంది. అట్లా ఇది ఏమైతే అంటే గవర్నమెంట్కి డబ్బు చాలలేదు. ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు తాల్మీయం. ఇప్పుడు ఆపదలు వచ్చి బస్సు ఛార్జీలు పెంచకపోతే ఇది అయిపోతుంది. ఇట్లా కాకుండా ధైర్యగుణం ఎలా పెంచితే బాగుంటుంది. వీ హ్యావ్ టు గెట్ డిస్కస్డ్ విత్ ది పబ్లిక్. అప్పుడు ఆటోమేటిక్గా దే విల్ ట్రై టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ దట్. అట్లాగే ఆపదలందు ధైర్యగుణం అంచిత సంపదలందు తాల్మీయం. ఇప్పుడు ఎక్కువ సంపదలు వచ్చినాయి, అప్పుడు గడపడి మాకు వచ్చినాయి అంటానికి కాదుగా. వాటిని ఎక్కడ ఉపయోగించాలి, ఎట్లా బస్సు ఫ్రీక్వెన్సీ పెంచాలనే విధానంగా ఉపయోగించి ఇంకా చాలా ఉంది. కాకపోతే అన్నీ మనం చెప్పాలంటే ఇది కాదు. చెప్పండి, రేపటి నుంచి చార్జెస్ పెంచుతున్నారు, మరి పెంచొద్దని చెప్పండి. ఏమని చెప్పను? ఇప్పుడు ఎలా ఉంది అసలుకి బస్? వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పటికే. చార్జెస్ పెంచుతామంటే ఇప్పుడు డబ్బులు కష్టమవుతున్నాయి. చూస్తున్నారుగా, ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాము. ఇప్పటి వరకు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి ఇప్పటికీ కష్టపడుతున్నారని చెప్పి పురుషులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రీ బస్సు మాకు బస్సే ఆపట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బాగా ప్లేస్లు ఉండట్లేదు కూర్చోడానికి కూడా. ఇలాంటి టైంలో బస్ ఛార్జీలు ఇంత అధికంగా పెంచడం మాకు చాలా బాధగా ఉంది, అంటే చాలా భారం అయిద్దని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మహిళలు కూడా ఈ బస్సు అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు బస్సులే ఆపటం లేదు, మేము అసలు కనీసం మమ్మల్ని చూస్తేనే బస్సు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి కూడా వీళ్ళు అంటున్నారు. ఇలాంటి టైంలో విద్యార్థులకు కూడా మనకి 400 చేసే పాస్ దానికి 200 అధికంగా పెంచి ఇప్పుడు 600 చేసి వాళ్ళకు కూడా అధిక భారాన్ని అయితే ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో సుమలత, పల్లవి టీవీ.